ఎస్బిఎన్ ఆస్ట్రోవాస్తుకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విశ్లేషణను చూడబోతున్నాం. మన మూలాధారాల ప్రకారం ప్రపంచంలోని ప్రధాన మతాల వెనుక ఉన్న జ్యోతిష్య మూలాలు ఏమిటో మనమిప్పుడు తెలుసుకుందాం. రండి, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. మన సోర్స్ మెటీరియల్ ఒక బలమైన పాయింట్తో మొదలవుతుంది. అదేమిటంటే, విశ్వంలో జరిగే ప్రతి చిన్న మార్పు, అలాగే మానవాళి పుట్టుక ఈ గ్రహాల ప్రభావంతోనే జరుగుతుందని ఈ వచనం చెబుతోంది. అంటే కేవలం మనుషుల పుట్టుకే కాదు సుమా, కోట్లాది మంది ఆచరించే మతాలు, వాటి ప్రధాన నియమాలు కూడా ఈ గ్రహాలు, నక్షత్రాల వల్లే రూపుదిద్దుకున్నాయని ఈ విశ్లేషణ మనకు వివరిస్తోంది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ? సరే, ఇప్పుడు మనం ప్రధానంగా 3 మతాలను, అంటే హిందూ, క్రైస్తవ మరియు ఇస్లాం మతాలను జ్యోతిష్య రాసులు, నక్షత్రాల కోణంలో ఎలా విశ్లేషించారో ఒకసారి చూద్దాం. ముందుగా మొదటి విభాగం హిందూ మతం, ధనస్సు రాశి, అలాగే మూలా నక్షత్రంతో ఎలా ముడిపడి ఉందో పరిశీలిద్దాం. ఇక్కడ మూలాధారాలు చెబుతున్న ఆసక్తికరమైన విషయమేమిటంటే, అసలు మూల అంటేనే సృష్టికి, పుట్టుకకి మూలమని అర్థం. ప్రతి ప్రాణి తల్లి బొడ్డుత్రాడునుంచే కదా జన్మిస్తుంది. అచ్చం అలాగే పురాణాల ప్రకారం మహావిష్ణువు నాభినుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడని చెబుతారు. సృష్టి ఆవిర్భావానికి ఈ మూల నక్షత్రానికున్న ఆ బలమైన కనెక్షన్ను ఈ సోర్స్ ఎంత చక్కగా వివరిస్తోందో గమనించండి. ఇక్కడ మనం చూడాల్సిన మరో ముఖ్యమైన పాయింటుంది. ధనస్సు రాశికి అధిపతి బృహస్పతి, అంటే గురుగ్రహం అన్నమాట. జ్యోతిష్యం ప్రకారం గురువు అంటేనే అపారమైన జ్ఞానం, సమృద్ధి, అలాగే ప్రశాంతత. సరిగ్గా ఈ గ్రహ లక్షణాలే ఈ మతంలో ఎలా ప్రతిబింబిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. పరిశోధన ప్రకారం ఈ గురుగ్రహ ప్రభావం వల్లే అద్భుతమైన దేవాలయాల నిర్మాణాలు జరిగాయి. వేదశాస్త్రాలు, గొప్ప గొప్ప కళలు అన్నీ దీనివల్లే ఉద్భవించాయని టెక్స్ట్ చెబుతోంది. దేవుడికి పంచభక్ష పరమాన్నాలతో నైవేద్యం పెట్టటం, వేదమంత్రాలు పఠించటం, ఈ సంస్కృతి అంతా ఆ గ్రహం ఇచ్చే జ్ఞానము మరియు సమృద్ధి అనే లక్షణాల నుంచే వచ్చాయని ఇది స్పష్టం చేస్తోంది. సరే, ఇప్పుడు 2వ విభాగంలోకి వెళ్దాం. క్రైస్తవ మతానికి, మేషరాశికి మరియు అశ్విని నక్షత్రానికి మధ్య ఉన్న కనెక్షన్ను సోర్స్ ఎలా వివరిస్తోందో చూద్దాం. మన మూలాధారాల ప్రకారం అశ్విని నక్షత్రమంటేనే అత్యంత పరిశుద్ధతకు, దైవిక వైద్యానికి ప్రతీక. దేవతల వైద్యులైన అశ్వినీ కుమారుల ప్రభావం ఈ నక్షత్రంపై ఉంటుందని చెబుతారు. అంటే స్వచ్ఛత, వైద్యం, అలాగే సేవాభావం అనేవి దీని ప్రధాన లక్షణాలు. ఈ విశ్లేషణను గమనిస్తే ఆ అశ్వినీ నక్షత్రం యొక్క స్వచ్ఛమైన వైద్య, సేవా ప్రభావమే ఈ మతంలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. అనాథాశ్రమాలు నడపడం, నర్సింగ్ హోమ్స్ ఏర్పాటు చెయ్యడం, అలాగే ప్రజాసేవలో, సైనిక సేవలో అంకితమవ్వడం, ఇవన్నీ ఈ అశ్వినీ నక్షత్ర కారకత్వం వల్లే రూపుదిద్దుకున్నాయని ఈ వచనం చెబుతోంది. ఈ పోలిక నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మేషరాశికి అధిపతి అయిన కుజుడు, అంటే మార్స్ లక్షణాలను మతపరమైన ఆచారాలతో ఎలా మ్యాప్ చేశారో చూడండి. కుజుడు త్రిభుజాన్ని సూచిస్తాడు. అది క్రైస్తవ మతంలోని పవిత్ర త్రిత్వానికి, అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఆరాధనకు ఖచ్చితంగా సరిపోతుంది. అలాగే కుజుడు రక్తానికి కారకుడు. అందుకే ప్రార్థనల్లో యేసు రక్తంతో పరిశుద్ధులు అవ్వండి అనే భావన మనకు వినిపిస్తుంటుంది. కుజుడికున్న ఖచ్చితత్వమే బైబిల్ వాక్యాలను నంబర్లతో సహా స్పష్టంగా చదివేలా చేసిందని సోర్స్ వివరిస్తోంది. ఇక 3వ విభాగమైన ఇస్లాం విషయానికి వద్దాం. ఇస్లాం మతానికి, సింహరాశికి, అలాగే మఖ నక్షత్రానికి ఉన్న జ్యోతిష్య సంబంధాన్ని మన వనరులు ఎలా విశ్లేషిస్తున్నాయో చూద్దాం. టెక్స్ట్ ప్రకారం చూస్తే మఖ నక్షత్రం అంటేనే శారీరకంగా బాగా కష్టపడే తత్వం, అలాగే ఒక రకమైన దృఢత్వం. ఉన్నదాంట్లో సంతృప్తిగా జీవిస్తూనే జీవితంలో ప్రతిదీ దేవునిపైనే, అంటే అల్లహపైనే భారం వేసి అత్యంత స్థిరమైన నమ్మకంతో ముందుకు సాగే స్వభావాన్ని ఈ నక్షత్రం ప్రేరేపిస్తుందని మన మూలాలు వివరిస్తున్నాయి. ఇప్పుడు సింహరాశి అధిపతి గురించి చూద్దాం. సింహరాశి అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది సాటి లేని క్రమశిక్షణ. అత్యంత న్యాయబద్ధంగా జీవించటం, సామాజిక బాధ్యత మరియు చట్టాల పట్ల అత్యంత నిబద్ధత కలిగి ఉండటం అనేవి ఈ సింహరాశి యొక్క ముఖ్యమైన లక్షణాలు. ఆ సింహరాశి క్రమశిక్షణ ఆచరణలో ఎలా కనిపిస్తుందో తెలుసా? జకాత్ వంటి దానధర్మాలు చేస్తూ సమాజానికి సహాయం అందించడం, రోజుకు 5 సార్లు ఖచ్చితంగా నమాజ్ చేసే కఠినమైన నియమావళి, ఇవన్నీ ఆ రాశి తెచ్చిన క్రమశిక్షణ వల్లే ఈ మతంలో ఒక ముఖ్యమైన జీవన విధానంగా మారాయని ఈ విశ్లేషణ మనకు తెలియజేస్తోంది. సో మన మూలాధారాలనొక్కసారి పర్ఫెక్ట్గా సమన్వయం చేసి చూస్తే ఒక విషయం చాలా స్పష్టమవుతుంది. ఈ ప్రధాన మతాల పునాదులు కానీ, వాటి ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలు కానీ, అవి ఉద్భవించిన సమయంలో ఉన్న నిర్దిష్ట జ్యోతిష్య మూలాలను, గ్రహాల అమరికలను చాలా అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయని ఈ సోర్స్ చెప్తోంది. మరి ఈ విశ్లేషణను బట్టి మీరేమనుకుంటున్నారు? ప్రపంచ మతాలపై చేసిన ఈ జ్యోతిష్య విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటని మీరనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి విభిన్నమైన పరిశోధనాత్మక కోణాలను తెలుసుకోవడం నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కదూ?
జ్యోతిష్యం గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనుకునేవారు లేదా శాస్త్రీయంగా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారు ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన లోతైన విశ్లేషణల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.